తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుల సహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో గురు పూజోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి ప్రశంసా పత్రాలు అందించారు. పేదవాళ్ల చదువుతోనే రాష్ట్రం తలరాత మారుతుందని స్పష్టం చేసిన సీఎం రేవంత్ విద్యాభివృద్ధి కోసం టీచర్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని తెలిపారు. విద్యాశాఖలో సంస్కరణలు అవసరమన్న సీఎం నూతన విద్యా విధానం కావాలని అభిప్రాయపడ్డారు. ఏటా 200 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి అక్కడి విద్యా విధానంపై అధ్యయనం చేయిస్తామన్నారు. గత 10 ఏళ్లలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు, టీచర్లు గమనించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సామాన్యుల పట్ల అప్పుడప్పుడు కొంత విద్యాశాఖకు మంత్రిని నియమించండి. వారి అవగాహన రాహిత్యమో లేకపోతే నేను ఉండడం వల్ల ఈ శాఖ బాగుపడి ప్రక్షాళన చేసి దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, తండాలలో, గూడాలలో, మారుమూలలో, పల్లెల్లో ఉన్న పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు బాగుపడతారన్న ఆలోచనతో ఈ రకంగా మాట్లాడుతున్నారేమో నాకు తెలీదు. విమర్శకులకు నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ శాఖను నేనే స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను నిశితంగా అర్థం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల నుంచి శాఖలో చాలా సమస్యలు పేరుకుపోయినాయి. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆనాడు ఉద్యమంలో క్రియాశీలకంగా పాలు పంచుకున్న వాళ్ళు KG to PG ఉచిత నిర్బంధ విద్య తెలంగాణ సమాజానికి అందిస్తామని చెబితే ఆనాడు మీ సంఘాల నాయకులు ఇక్కడనే మధుసూదన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. నిజంగానే అందరి భవిష్యత్తులు బాగుపడతాయని చెప్పి సంపూర్ణమైన మద్దతు ఆనాడు ఉన్న వాళ్లకు అందించారు. మరి తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 తర్వాత ఇక్కడున్న టీచర్లను, లెక్చరర్స్ని, ప్రొఫెసర్లను నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఆ 10 సంవత్సరాలు KG to PG ఉచిత నిర్బంధ విద్య అమలు జరిగిందా, లేకపోతే మారుమూల ప్రాంతాలలో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలు మూతబడ్డాయా? మీరే విశ్లేషించుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ధనిక రాష్ట్రమని చెప్పిన పాలకులు పిల్లలకు ఒక మంచి భోజనం పెట్టాలి, వాళ్ళకు కొంచెం మెరుగైన వసతులు కల్పించాలి అని ఆనాటి పాలకులు ఆలోచన చేయలే. ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిష్కరించలే. ఈ విధంగా విద్య సంపూర్ణంగా నిర్లక్ష్యానికి లోన్ అవ్వడమే కాదు, వాళ్ళ ప్రజా ప్రతినిధులు ప్రైవేటు యూనివర్సిటీలను పెట్టుకొని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి లాభసాటి వనరుగా మార్చుకొని విద్య మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేసిండ్రు. టీచర్లు కేవలం పిల్లలకు చదువు చెప్పడానికే చదువు మీదనే ఫోకస్ పెట్టాలి, పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించాలి. అప్పుడే గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి. పేదవాడు చదువుకున్నప్పుడే ఈ రాష్ట్రం యొక్క తలరాత మారుతుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది అని పేదల పట్ల నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టే చదువు చెప్పడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలన్నదే నా ఆలోచన. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన. ప్రతి స్కూల్కు ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన. ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి. వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను. కాబట్టి దయచేసి మా టీచర్లకు తప్పకుండా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి. దానికి ఏం కావాలనో నాకు చెప్పండి. వాటికి కావాల్సిన అనుమతులు కానీ వసతులు కానీ ఏర్పాటు చేసే బాధ్యత నాది. చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. కేజ్రీవాల్ ఢిల్లీలో 2వసారి 3వసారి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యిండు? మొదటిసారి ఒక పరిస్థితిలో అయ్యిండు, 2వసారి 3వసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు. ఆ మార్పుని పేదలకు విద్యను అందించిండ్రు టీచర్లు. కాబట్టి వారు 2వసారి 3వసారి ముఖ్యమంత్రి అయ్యిండ్రు. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే 2వసారో 3వసారో కావడానికి ఉంటుంది. నేను కష్టపడతా, నేను కూడా మీతో పాటు పనిచేస్తాను. నేనేం పని చేయను, నేను ఫామ్ హౌస్లో అనుకుంటా మిమ్మల్ని కష్టం చేయమని నేను చెప్తలేను. చెప్పడానికి నాకే బాధగా ఉంది. గంజాయి పెడ్లింగ్ చేసేటోళ్ళు మన ఇంజనీరింగ్ చదువుకుంటున్న స్టూడెంట్స్ రెగ్యులర్ గంజాయి అమ్మేటోళ్ళు కాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక కొంతమంది పిల్లలు తప్పుదోవ పడుతున్నారు, డ్రగ్స్ బారిన పడుతున్నారు. చిన్న చిన్న పట్టణాలకు కూడా చేరుకున్నారు ఈ డ్రగ్స్ వ్యసనాలు. గమనించండి, పిల్లల్ని తప్పుదోవ పట్టే వాళ్ళను దారి మళ్లించాలి. వాళ్ళందరినీ దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ గంజాయి డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. కొత్త డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసినాం, ఈగల్ ఫోర్స్. ఆకాశంలో గద్ద ఎట్లయితే కోడి పిల్లను చూస్తుందో గంజాయి మొక్క మొలిసిన తెలంగాణలా చూస్తాము, వాళ్ళ సంగతి తేలుస్తామని చెప్పి ఈరోజు ఈగల్ ఫోర్స్ని తీసుకొచ్చినాం.
ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు కోసమే.